మా అనాలిసిస్ అంటే మేము మొదటి నుంచి ఏదైతే అనుకున్నామో అది మేము అచీవ్ చేసినాం సార్. వీఆర్ హ్యాపీ విత్ ద రిజల్ట్. సో ఎవరైతే సినిమా చూసారో ఆడియన్స్ దే ఆర్ లవ్వింగ్ ఇట్. రోజు ఫోన్స్ వస్తూనే ఉన్నాయి ఇండస్ట్రీ నుంచి కానీ బయట నుంచి కానీ. సినిమా స్లోగా మెల్లగా అర్థమవుతుంది. అంటే ఇవి ప్రత్యేకించి ఇవి కొంచెం జానర్ బేస్డ్ సినిమా అయ్యేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఒకసారి వేరేలా ఉంటాయి. సినిమా వచ్చేసరికి కొంచెం అలా లేనట్టు అనిపించేసరికి కొంచెం అది అర్థం కావడానికి టైం పడుతుంది. ఆ టైం బట్టి 4 రోజుల నుంచి మాకు స్టడీగా పోతుంది. వచ్చే రెస్పాన్స్ గురించి చాలా హ్యాపీ. అసలు ఆడియన్ ఈ సినిమాకి ఏమి ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉంటాడు, ఏమి దొరక్క డిసప్పాయింట్ అయ్యి ఉంటాడు? మీ అనాలిసిస్ ఏంటి? నేను 4 రోజులు పట్టింది అంటున్నారు కదా. అంటే ఒకటి ఆ పాట పెద్ద బాగా హిట్ అయిపోయింది కదా, ఇది గిరగిరా. సో మేము ముందు ఆ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు అంత వైరల్ అవుతుంది అనుకోలేదు. అది వైరల్ అయిపోయి అమ్మాయి అబ్బాయి అందరికీ విపరీతంగా విపరీతంగా నచ్చింది అందరికీ, మనం చూసిన ఆడియన్స్ అందరికీ. సో ఇంకొంచెం ఏమైనా వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొంచెం సీన్స్ కానీ ప్రేమ కథ కానీ కొంచెం ఉండుంటే అదైతే చిన్న అసంతృప్తి ఉందో అది కూడా ఫుల్ అయిపోయేదని చెప్పేసి అనుకుంటున్నాను. అంత భోజనం అంతా అయిపోయినాక చిన్న పెరుగన్నం తినకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అంతే తప్పించి బట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు గుడ్. ఇప్పుడు సినిమా అర్థమైంది కాబట్టి దీని గురించి అనేది వస్తున్నారు, రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ నౌ. క్లైమాక్స్ గురించి ఏమైనా డిస్కషన్ నడిచిందండి? క్లైమాక్స్లో దీని గురించి అంటారు? అదే ఇప్పుడు క్లైమాక్స్లో మీరు తీసుకున్న డెసిషన్, చాలామంది సినిమా చూసుంటారు కాబట్టి అది రివీల్ చేయట్లేదు. మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతుందో క్లైమాక్స్ని అలా ముగించాలి ఈ కథను, అది అదే మేము అది మొదటి నుంచి మేము అనుకునే క్లైమాక్సే. సో అలాగే ఫినిష్ చేయాలి. సో ఆ విషయంలో మాకు ఎలాంటి ఇది లేదు. అంటే ఏదైతే మొదటి నుంచి చెప్పాలని చెప్పేసి అనుకున్నామో, స్టిక్ అయినామో అదే హానెస్ట్గా చెప్పాము. అదే చెప్తున్నది కొంచెం ఎక్స్పెక్టేషన్స్కు మనం తీసిన దానికి మధ్యలో ఒక చిన్న ఇది వచ్చినప్పుడు అర్థం కావడానికి టైం పడుతుంది అంతే. అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఫైన్. అందుకే స్టడీగా ఉంది సినిమా, స్టడీగా ఉంది, అనుకున్న దానికన్నా బాగా పోతుంది.